హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో క్రాప్ టాప్ విత్ లెహంగా కటింగ్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా లైనింగ్ పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేసేసుకుందాం. బ్యాక్ సైడ్ డాట్స్ అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. అందుకని నేను రఫ్ క్లాత్ మీద అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ డాట్స్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. టక్స్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, టక్స్ దగ్గర స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఈ డాట్స్ లెంత్ అయితే 4 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని డాట్స్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మరో స్టిచ్ కూడా వేసుకుందాం. ఇలాగే రెండో సైడ్ కూడా డాట్ను స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఉక్సులు పట్టిని తాళ్ళు పట్టిని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఉక్సులు పట్టి కోసం అయితే నేను 2 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ని కట్ చేసుకున్నాను, లైనింగ్ క్లాత్ని. ఈ లైనింగ్ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకుని ఉక్సులు పట్టికి అయితే పైన మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పై వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం కదా ఓపెన్స్, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఒక స్టిచ్ అయితే వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటు సైడ్కి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా పైన స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసిన వరకు కూడా లోపలికి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుని ఈ ఎడ్జ్ చివరి వైపున మరో స్టిచ్ వేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాం. ఉక్సులు పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా వేసాను. ఇప్పుడు తాళ్ళు పట్టిని కూడా స్టిచ్ చేసుకుందాం. తాళ్ళు పట్టి అయితే 3 ఇంచెస్ వెడల్పుతో అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ వెడల్పుతో కటింగ్ చేసుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే అటాచ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తాళ్ళు పట్టీని కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఇదైతే తాళ్ళు పట్టీ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కింద నుంచి ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మన ఉక్సులు పట్టీ అయితే పై నుంచి కిందకి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, తాళ్ళు పట్టీ అయితే కింద నుంచి పైకి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇలా నేను కింద నుంచి పెట్టుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 3 ఇంచెస్ వెడల్పుతో కటింగ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాను? ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టుకుంటూ ఈ చివరన స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో మరో స్టిచ్ వేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుంటున్నాను. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే తాళ్ళు పట్టి, ఇది ఉక్సులు పట్టి. ఫ్రంట్ పార్ట్ మిడిల్ పీస్కి సైడ్ పీసెస్ని అటాచ్ చేసుకుందాం. నేను ఏ విధంగా అయితే అటాచ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా వేసుకుని ఈ ఎడ్జెస్ నుంచి మనం టర్న్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా లోపల వైపుకు ఉన్నాయి, లైనింగ్ ఫ్యాబ్రిక్స్ బయట వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం. మనం ఈ షేప్ తిరిగేలాగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని సాగదీసుకోకుండా కరెక్ట్గా వచ్చేలా
సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నా. ఒకవైపు స్టిచ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సైడ్ పీస్ని కూడా అటాచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కు సైడ్ పీసెస్ రెండు కూడా జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. డబల్ స్టిచ్ కూడా నేను వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్కి అయితే నేను లేస్ని అటాచ్ చేసుకున్నాను. ఆ లేస్ని ఎలా అటాచ్ చేసుకోవాలో మన ఛానల్లో అయితే షార్ట్స్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్కి బ్యాక్ పీసెస్కి షోల్డర్స్ని అటాచ్ చేసుకుందాం. షోల్డర్స్ని అటాచ్ చేసుకుని 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ క్లాత్ని యూస్ చేసి పైపింగ్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ నుంచి స్టార్ట్ చేసుకుని మొత్తం నెక్ చుట్టూ పైపింగ్ వేసుకుందాం. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేసి పైపింగ్ అయితే వేసుకుందాం. పైపింగ్ థ్రెడ్ మీద క్లాత్ను స్టిఫ్గా పట్టుకుని పైపింగ్ అయితే వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా పఫ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం మిడిల్లో అయితే టక్ అయితే ఇచ్చాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు త్రీ ఫ్రిల్స్ అయితే అటువైపు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. 3 ఫ్రిల్స్ అయితే ఇటువైపుకి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఫ్రిల్స్ పెట్టుకుంటూ మన సెంటర్ మార్కింగ్ దగ్గర టక్ ఇచ్చాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని ఫస్ట్ నాకైతే 3 ఫ్రిల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మనం ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఫ్రిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. ఈ 3 ఫ్రిల్స్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆపోజిట్ వైపు 3 ఫ్రిల్స్ అటు పెట్టాం కదా, ఇప్పుడు 3 ఫ్రిల్స్ ఇటు పెట్టుకుని స్టిచ్ చేద్దాం. ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్. పఫ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకుందాం. బ్లౌజ్కి షోల్డర్ దగ్గర మనం అటాచ్ చేసుకున్నాం కదా, ఆ షోల్డర్ సెంటర్ నుంచి ఇలా ఈ సెంటర్ మార్కింగ్ని ఇలా జాయిన్ చేసుకుని ఫ్రెండ్స్, ఈ సెంటర్ మార్కింగ్ మనం కటింగ్ చేసిన సెంటర్ మార్కింగ్ కూడా ఇలా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ని టర్న్ చేసుకుని మనం ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా మనం టర్న్ చేసుకుని రివర్స్ రావాలి. వీడియోలో ఎలా అయితే స్టిచ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇలా స్టిచ్ చేసుకుని వెళ్ళాం. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ ఇటు నుంచి ఇలా స్టిచ్ చేసుకున్నాం. క్రాప్ టాప్ విత్ లెహంగా విత్ మెజర్మెంట్స్తో ఎలా కటింగ్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది వీడియో. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సేమ్ మళ్ళీ ఇందాకైతే ఎలా ఫోల్డింగ్ మనం టర్న్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా టర్న్ చేసుకుంటూ మళ్ళీ సెకండ్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా మరో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు సైడ్ జాయింట్ని కూడా ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్ సైడ్ అటాచ్మెంట్ అయితే చేస్తున్నాను. నాకైతే హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాము. మనం ఆమ్రౌండ్ దగ్గర అయితే ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చేసిన లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి.
మనం ఆమ్ రౌండ్ కా నుంచి నడుం లూజ్ వరకు కూడా మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఆ లైన్ మీదే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకా 2-3 స్టిచెస్ అయితే వేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదైతే ఎలా అయితే స్టిచ్ చేసుకున్నాం ఇటు సైడ్, సేమ్ అదే విధంగా మరో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ 2 సైడ్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూద్దాం. హ్యాండ్స్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ నెక్ కూడా టాజల్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు లెహంగాను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నడుం బెల్ట్ను స్టిచ్చింగ్ చేసుకుందాం. నడుం బెల్ట్కు లైనింగ్ని అటాచ్ చేసుకుని అయితే స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నడుం బెల్ట్ను స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నడుం బెల్ట్కి లెహంగా క్లాత్ని ఎలాగ అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రీజ్ పెట్టుకుంటూ ఈ నడుం బెల్ట్కి సెంటర్ మార్కింగ్ ఫోల్డింగ్ చేసుకుని చిన్న టక్స్ అయితే ఇచ్చుకుందాం. లెహంగా క్లాత్ను సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుని శారీ అయితే ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఒక టక్ని ఇచ్చుకోవాలి. మళ్ళీ ఈ 2 జాయింట్స్ని సెంటర్ మార్కింగ్ని ఇలా సెట్ చేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఈ మిడిల్లో ఒక టక్ని ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఫ్రిల్స్ని స్టిచ్చింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ ఫ్రిల్స్ని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. నడుం బెల్ట్కి ఇక్కడైతే ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఈ చివరి నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ మరో టక్ను కట్ చేసుకుందాం. సేమ్ అదే విధంగా ఈ చివరి కూడా అలాగే కటింగ్ ఇద్దాం. ఇప్పుడు మనకి ఇవి ఈ కార్నర్ నుంచి మిడిల్లో ఒకటి ఇచ్చాము, ఈ మిడిల్ నుంచి ఈ చివరి నుంచి మధ్యలో ఒక టక్స్ని ఇచ్చాం. మొత్తం మనకి 4గా డివైడ్ అయింది కదా ఫ్రెండ్స్. ఈ 4ని ఈ క్లాత్లో కూడా మనం అదే విధంగా 4 టక్స్ని అయితే ఇచ్చాము. ఈ 4 టక్స్ కూడా ఈ 4 టక్స్ కాడికి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఈ టక్స్ అయితే ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఈ టక్స్ వచ్చి ఈ టక్స్ వరకు వచ్చేలాగా ఈ గ్యాప్ని నడుము యొక్క బెల్ట్ దగ్గర మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వచ్చేలా ఈ ఫ్రిల్స్ను ఈ విధంగా సెట్ చేసుకుంటూ మనం ఈ టక్స్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఈ టక్స్ 2 కూడా జాయింట్ అయ్యేలాగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోలో ఏ విధంగా అయితే ఫ్రిల్స్ పెడుతున్నానో చూసారు కదా ఫ్రెండ్స్, అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్, గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి లెంత్ కూడా, అందుకని ఒక ఫ్రిల్ అయితే వచ్చింది కదా, ఈ ఫ్రిల్ కింద ఈ ఫ్రిల్ ఒక హాఫ్ అయితే ఈ ఫ్రిల్ కిందకి మనం ఇంకో ఫ్రిల్ పెట్టేది హాఫ్ అందులోకి వెళ్ళేలాగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ని ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అయితే స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుందాం. ఫ్రిల్స్ ఎలా వచ్చినాయో చూసారు కదా ఫ్రెండ్స్. ఫ్రిల్స్ అయితే నేను దగ్గరగా పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేసుకున్నాను. సేమ్ దీనికి ఎలా అయితే మనం టక్స్ ఇచ్చుకుని ఫ్రిల్స్ పెట్టుకున్నామో అదే విధంగా లైనింగ్ క్లాత్కి కూడా మిడిల్లో టక్స్ ఇచ్చుకుని ఫ్రిల్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. లెహంగా క్లాత్కి కూడా టక్స్ ఇచ్చాం కదా, అదేవిధంగా లైనింగ్ కూడా టక్స్ ఇచ్చుకుని ఈ 2 టక్స్ కూడా ఒకేలా వచ్చేలా పిన్ చేసుకుని
ఈ లెహంగాకి ఈ లైనింగ్ క్లాత్ ఇక్కడ ఫ్రిల్స్ చేసుకుంటూ ఈ క్లాత్ ఇక్కడ సెట్ అయ్యేలాగా మొత్తం ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని ఫ్రిల్స్ని పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుందాం. ఈ గ్యాప్ని ఈ గ్యాప్లో సెట్ చేద్దాం. నేను ఇలా 1 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఫ్రిల్స్ వచ్చేలాగా. చూడండి ఫ్రెండ్స్, ఈ కటింగ్ ఇలా సెట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ సమానంగా వచ్చేలా సెట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నడుం బెల్ట్ని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకుని ఈ ఫ్రిల్స్ మీదకి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందు ఈ చివర ఎడ్జెస్ ఉన్నాయి కదా, డబల్ ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టుకుని ఈ ఖర్చు లోపల వైపు ఉండేలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. ఈ లెహంగా బౌన్సీగా రావడం కోసం నేను క్యాన్ లంగాను కూడా స్టిచ్చింగ్ చేశాను. ఆ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా వెళ్ళి చూసేయండి. ఇలా ఒక 5 or 6 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం. మామూలుగా అయితే లెహంగాకు కూడా క్యాన్ అటాచ్ చేసుకోవచ్చు. విడిగా స్టిచ్ చేసుకోవడం వల్ల లాంగ్ ఫ్రాక్స్కి, హాఫ్ సారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. డబల్ ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చివరి ఎడ్జెస్లో ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకుందాం. హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఖర్చుని లోపలికి ఫోల్డింగ్ చేసుకుని ఈ ఫ్రిల్స్ మీద ఈ లేయర్ ఇలాగా పెట్టుకుని స్టిచ్ చేసుకుందాం. అలాగే త్వరలో మన ఛానల్లో ప్లాజో అండ్ సెమీ పటియాలా ప్యాంట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా వీడియో పోస్ట్ చేస్తాను. కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మోటివేషన్ ఇవ్వండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మరో స్టిచ్ వేసుకుందాం. నడుం బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ జాయింట్స్ని కూడా స్టిచ్ చేసుకుందాం. సైడ్ జాయింట్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఒక 5 ఇంచెస్కి గ్యాప్ వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. ఇవైతే లైనింగ్ పీసు, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా విడివిడిగా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపి అయితే జాయిన్ చేయకూడదు. ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ కూడా విడిగా అటాచ్ చేసుకోవాలి. నేను ముందైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే డబల్ స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ కూడా అటాచ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ వేసుకుని చివరి ఎడ్జెస్లో కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు ఓవరాల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా.